తెలంగాణలో దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ శివయ్య స్వయంగా వెలిశాడు. కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరంలో పావనం చేసిన తర్వాత శివుడు వేములవాడకి వచ్చేసాడని పురాణ కథ. ఇక్కడికి వచ్చి ఎలాంటి కోరికలు కోరుకున్నా నెరవేరుతాయని భక్తుల నమ్మకము. ధర్మగుండంలోకి వచ్చి స్నానం చేసి అలా మనము శివయ్య దర్శనానికి వెళ్లిపోవాలి. ఎక్కడా లేని విధంగా కోడె మొక్కు ఇక్కడే ఉంటుంది. కోడె టికెట్ 200 రూపీస్ ఉంటుంది. కోడెలకు కావాల్సిన పచ్చిగడ్డి, అరటి పండ్లు, పూలు, పత్రి అన్ని కూడా 100 రూపీస్ ఇస్తే అక్కడే వాళ్ళు ఇస్తారు. లోపలికెళ్లి దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత కోడె తీసుకొని దేవుడి చుట్టూ ఒక ప్రదక్షిణ గాని 3 ప్రదక్షిణలు గాని చేస్తే పాపాలు తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకము. తెలంగాణలో పెళ్లైన నూతన దంపతులను మొదటగా ఆ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ కి తీసుకువచ్చి ఆ శివయ్య బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాతనే నెక్స్ట్ మళ్ళీ ఏ టెంపుల్ కైనా విజిట్ అవుతారు. మీలో ఎంతమంది వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ కి వచ్చారో కామెంట్ చేయండి.